శ్రీకర్ అవనికి కట్టిన తాళి బంధం చాలా గొప్పది. ఆ బంధాన్ని అవని కూడా చాలా సందర్భాల్లో నిలబెట్టుకుంది. ఎన్నో త్యాగాలు చేసింది. శ్రీకర్ ప్రాణాలను కూడా కాపాడుకుంది. శ్రీకర్ని తన వైపుకు మార్చుకుంది. కాబట్టి ఈరోజు కూడా అటువంటిదే ఏదైనా జరగొచ్చు. నానమ్మగా మీరు, నాన్నగా మీ అబ్బాయి ఆ ఫంక్షన్లో నిలబడక తప్పని పరిస్థితి రావచ్చు. అందుకు సిద్ధంగా ఉండండి. లేదంటే సంతకాల కార్యక్రమం ఆగిపోతుంది పాపం. అసలే మీరు బయలుదేరింది కేవలం ఈ పని కోసమే కదా. ఇంతకు ముందు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. శ్రీకర్ అంత తేలిగ్గా అవని వైపుకు వెళ్ళడు. అరే తమ్ముడు, నువ్వు స్ట్రాంగ్గా ఉండరా. బావ మాటలు అసలు పట్టించుకోకు. మీరు మంచి మాటలు ఎప్పుడు విన్నారులే. మీకక్కడ సినిమా కనపడుతుందిలే. పదండి పదండి. ముందు నువ్వు పదా. హలో, మనం ఎవరికో శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్ళట్లేదు. ఓణీల ఫంక్షన్కి వెళ్తున్నాం. అందరూ కాస్త నవ్వండి. మా అందరి బదులు నువ్వే పల్లి గిలిచుకొని నవ్వుతున్నావు కదా, అది చాలే. ఏం మాట్లాడుకున్నా పదా. ఇక్కడే పెట్టానే. అరే తాళిని విడిపించుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోయావేంటమ్మా? ఏమోనమ్మా, ఏదో షాక్ తగిలినట్టు అయ్యింది. అందుకే అలా ఉండిపోయాను. అరే, తల పుచ్చకాయ పైనట్టు పైలేదు కదరా. సరైన టైంలో అమ్మ వచ్చి అడ్డుకుంది. నీకు జన్మనివ్వడమే కాదు, పునర్జన్మని కూడా అత్తయ్యే ఇచ్చినట్టయింది. చూసుకోవాలి కదా శ్రీకర్. చూసుకున్నా సరే ఈ ప్రమాదం ఆగుండేది కాదు. ఎందుకంటే ఇది దైవం పంపించిన సంకేతం అనుకోవాలి. ఏం మాట్లాడుతున్నావయ్యా బాబు, బుద్ధుందే? అప్పుడే కోటేసావా ఏంటి? ఈ ఫంక్షన్కి మీరంతా ఓ స్వార్థంతో వస్తున్నారు. తండ్రిగా తన ధర్మాన్ని, బాధ్యతని శ్రీకర్ పూర్తిగా విస్మరించాడు. అందుకే దైవం ఈ విధంగా హెచ్చరించింది. నాకున్న జ్ఞానం కొద్దీ చెప్తున్నాను. అజ్ఞానపు మాటలు మాట్లాడకు శ్రీకర్. ఆ అవని చేసే పనుల వల్ల మన మనసులో ఉండడం లేదు. అందుకే అందరం కొంచెం స్పృహలో ఉండడం మంచిది. కాస్త జాగ్రత్త. వెళ్దాం పదండి. అదృష్టం కొద్దీ ఇది పెరిగిపోకుండా ఆగిపోయింది. అలా జరుగుంటే ఏం జరుగుండేదో ఏంటో. జరిగిన దాన్ని మనం ఏమనుకోవాలమ్మా? పొరపాటున జరిగింది అనుకోవాలా? తాళపత్రాలలో రాసున్నదే జరిగిందనుకోవాలా?
ఏమరపాటులో జరిగిందనుకోవాలా? ప్రాణగండం మొదటి హెచ్చరిక పంపిందని అనుకోవాలా? నాకు తెలిసి ఈ పాటికి నాన్నకు కూడా ప్రమాదపు హెచ్చరింపు ఎదురయ్యే ఉంటుంది. నాకు భయంగానే ఉంది. అమ్మవారి మీద భారమంతా వేశాను. ప్రమాదం ఎటు నుంచి ఏ రూపంలో రాబోతుందో అర్థం కావడం లేదు. చెప్పు మాయా. ఫంక్షన్ దగ్గరికి నేను బయలుదేరాను. నువ్వు బయలుదేరావా? బయలుదేరుతున్నాను. మరో 10 నిమిషాల్లో అయిపోతుంది. వేదవతి గారి వాళ్ళ దగ్గర ఎంతో నమ్మకాన్ని సంపాదించుకున్నాను. ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఏదైనా తేడా వస్తే తిరిగి సంపాదించుకోవడం ఎంతో కష్టమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గురించి బయటపడకూడదు, చూసుకో. అలాగే నా గురించి కూడా బయటపడకుండా చూసుకో. అక్కడ అందరి ముందు ఎంతో పద్ధతిగా వినయంగా ప్రవర్తిస్తాను. అందువలన ఎవ్వరికీ అనుమానం రాదు. ఆ ఇంట్లో మనం ఎంతో అవసరమైతేనే కలుసుకుని మాట్లాడుకుందాం. మాటి మాటికి చాటుమాటున కలవకుండా చూసుకుందాం. సరేనా? సరే సరే, ఈరోజు మన పని దిగ్విజయం కావాలి. అక్షయ ఓణీల ఫంక్షన్కే కాదు, మన పనికి కూడా ముహూర్తం బాగుంది. అంతా మనకి అనుకూలంగా అయిపోతుంది. కాపాలిక మీద భారం వేసి మనవంతు ప్రయత్నం చేద్దాం. దుష్టులు తలుచుకుంటే కాని కార్యమేముంది? సరే, నువ్వు బయలుదేరా, వెయిట్ చేస్తుంటాను. అవని, నీ ఇంట్లో నీ కూతురి ఫంక్షన్లో వసీకరతో రహస్య ఆపరేషన్ జరగబోతుంది. మరోసారి బిడ్డకి దూరం కావడానికి సిద్ధంగా ఉండు. ఇదివరకు బిడ్డ దూరంగా ఉన్నా ఎప్పటికైనా వస్తుందన్న ఆశతో బ్రతికేదానివి. ఇక మీదట నీకు అటువంటి అవకాశం ఉండదు. శాశ్వతంగా బిడ్డని కోల్పోబోతున్నావు. వేదవతి గారు వస్తున్నారండి? వస్తారమ్మా. మీకు మధ్య ఏవో గొడవలని విన్నాం. అవి మామూలే కదమ్మా. బాగున్నారా? బాగున్నామండి. మా అత్తయ్య వాళ్ళు రాగానే కార్యక్రమం మొదలైపోతుందండి. పర్లేదండి,